all, welcome back to the channel. As you can see, I have a GT, a modified worth 1 lakh worth modification undilla. So let's get into the video directly. So ఇక్కడ మనకు ఫేరింగ్ కనబడుతుంది, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. క్విక్ లుక్ అరౌండ్ చూపిస్తాను మీకు. సో ఇట్లుందన్నమాట మొత్తము బండి. సింగిల్ ఎగ్జాస్ట్, ఫేరింగ్, ఇదంతా. సో దిస్ ఇస్ ద లుక్ అరౌండ్. సో ఎట్లుందో బండి కామెంట్ చేయండి. ఇన్ ఫేరింగ్ వచ్చేసి ఆటోలాగ్ రెగ్ 2.0 ఫేరింగ్ కిట్ ఇది, విత్ డ్యువల్ సీట్ కౌల్ అండ్ సైడ్ ప్యానల్స్ వచ్చినాయి. సైడ్ ప్యానల్స్ మనోడు వేపేయలేదంట. సో దిస్ ఫేరింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ కాస్టెడ్ లైక్ 27K అంట. విత్ ఇదంతా కస్టమైజ్ చేయించింది మనోడు. ఇదంతా ఇదొకటి, ఈ గోల్డెన్ ప్లేట్స్ ఒకటి, ఈ గోల్డెన్ ఇవన్నీ అంతా మనోడు కస్టమైజ్ చేయించిండు. అండ్ నైస్ రికా ప్రాజెక్ట్ రాక్. అండ్ ఇది వచ్చేసి యూకే ట్యాంక్ ప్యాడ్స్, యూకే నుంచి వచ్చినాయంట. అండ్ ఇది నార్మల్ ట్యాంక్ గ్రిప్, ఇది దట్స్ ఓకే. అండ్ హ్యాండిల్ బార్స్ వచ్చేసి కొంచెం కిందకి చేసిండు ఫర్ అ బెటర్ రెట్రో లుక్ ఇదంతా. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఒరిజినల్ బార్ అండ్ మిరర్స్, మైనస్ హెడ్ లైట్. అండ్ ద మెయిన్ థింగ్ ఏంది వచ్చేసి అంటే ఎస్ఎస్ మోటోకార్ప్ 2x1 ఫుల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ వేసిండు. సో వెయిట్ రిడక్షన్ వచ్చేసి 16 kgs తక్కువైంది. ఇది ఒక్క ఎగ్జాస్ట్ సిస్టమ్ కలిపితే 4 kgs ఉందంట మొత్తము. క్లచ్ కూడా హైడ్రాలిక్ క్లచ్ RCB వేయించిందంట. ఓరియంటెడ్ లాంగ్ రన్లో లేదంట, అదే అందుకే తీపిచ్చేసిండు. ఇంకేంటంటే ఈ 2x1 ఎస్ఎస్ మోటోకార్ప్ వేసింది కాబట్టి 5 bhp పెరిగింది దీన్ని, హార్స్ పవర్ bhp అంటే. పాక్ GT ఇంకా ఇంటర్సెప్టర్ వచ్చేసి 47 bhp ఉంటుంది. ఈ ఎగ్జాస్ట్ వల్ల ఇంకా 5 bhp ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఇది కొంచెం ఫాస్ట్ అన్నిటికన్నా. సీట్ వచ్చేసి బ్రాచ్ సీట్ MK వాళ్ళది విత్ కౌల్. ఇది వచ్చేసి 22K అంట, 22,000. అది వచ్చేసి 27,000. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి రాయల్ రగడ్, అండ్ ఈ గ్రిప్స్ కూడా రాయల్ రగడ్ అంట. సో ఇంజన్ వచ్చేసి మోటో ట్యూన్ ప్లస్ వితౌట్ పాప్స్ అండ్ బ్యాంక్స్. పాప్స్ అండ్ బ్యాంక్స్ గట్టిగా వస్తాయి యాక్చువల్గా, కానీ మనోడు వితౌట్ పాప్స్ అండ్ బ్యాంక్స్కి వితౌట్ పాప్స్ అండ్ బ్యాంక్స్ కాకుండా ట్యూన్ చేసిండంట. సో RPM వచ్చేసి మన నార్మల్ GTలో అయితే, నార్మల్ స్టాక్ GTలో అయితే 7,200 అట్లా లిమిట్ బ్రేకర్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి 8,000 లిమిట్ బ్రేకర్ ఉంది. అది ఇనిషియల్లో రాదు, మనం డ్రైవింగ్ చేస్తుంటే తెలుస్తుంది. మన బండి కాదు కాబట్టి ఇది నేను హెవీ కొట్టలేను. జస్ట్ షేర్ ద రైడ్ ఎక్స్పీరియన్స్ విత్ ఇట్. నోడు ఈజార్ డిలీట్ చేసిన అనమాట. ఇట్ రెడ్యూసెస్ కార్బన్ బిల్డప్ అండ్ ఇంప్రూవ్ ఎయిర్ ఫ్లో ఆఫ్ ద ఇంజన్. అంటే ఇది BS4 ఇంజన్ అనమాట, BS4 బండి ఇది యాక్చువల్గా. సో ఈజార్ డిలీట్ చేసినప్పుడు అయితే BS4 ఇంకా BS6 మధ్యలో ఉండిపోతుంది అనమాట. సో ఇట్ జస్ట్ రెడ్యూసెస్ కార్బన్ బిల్డప్, అంటే కార్బన్ బిల్డప్ రెడ్యూస్ చేసి సర్క్యులేషన్, ఎయిర్ ఫ్లో సర్క్యులేషన్, గ్యాస్ సర్క్యులేషన్ ఎక్కువ చేస్తుంది అనమాట. సో దిస్ విల్ రిజల్ట్ ఇన్ బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఇంజన్లో. థ్రాటిల్ రెస్పాన్స్ అయితే క్రేజీ ఉంటుంది దానివల్ల, ఈజీఆర్ డిలీట్ వల్ల. స్పార్క్ ప్లగ్స్ కూడా మనోడు ఇరిడియం స్పార్క్ ప్లగ్స్ యూజ్ చేసిందంట. ఇప్పుడు ఈ హాస్ కమ్ టు బ్యాక్ టు స్టాక్. అండ్ ముందు ఇరిడియం యూజ్ చేసినప్పుడు ఇంకా థ్రాటిల్ రెస్పాన్స్ ఇంకా క్రేజీ ఉండేట. సో మనోడు లిక్విమాలి 10W60 ఇంజన్ ఆయిల్ యూజ్ చేస్తున్నట్టు ఇంజన్కి. ఎందుకు అంటే అది ఆ గ్రేడ్ ఇంజన్. ఎందుకంటే విస్కాసిటీ ఎక్కువ ఉంటుంది ఫర్ లోవర్ హీట్, అంటే ఇది హీట్ ఎక్కువ కాదు, విస్కాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి హీట్ ఎక్కువ కాదు బండి. అది అంతే BMW, Audi వాటికి యూజ్ చేస్తారట. సో ఈ ఈవెంట్ ఫర్ దట్ హీట్ అయితే లేదు బండి, దట్స్ ఫర్ షో. అండ్ ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి వే టు స్పీడ్. సో అదంతే. ఇంకా టైర్స్ స్టాకే, బ్రేక్ స్టాకే, హెడ్లైట్ మైనస్ ఎట్లయినా, అండ్ ఎవ్రీథింగ్ is stock except these fairing, seat and 2-in-1 exhaust. This backs, this grip and the patch ఇవన్నీ అంత సేమ్. వేర్ యువర్ ఇయర్ ఫోన్స్. ఇది కోల్డ్ స్టార్ట్ అన్నమాట, కోల్డ్ స్టార్ట్. ఇది
ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తే కానీ మీకు అర్థం కాదు, క్రేజీ సౌండ్ వస్తుంది. సో దట్స్ వాట్ ద ఎగ్జాస్ట్ ఇస్. సో లెట్స్ గో ఇన్ టు ద రైడ్. సో రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఇది ఎక్కువ స్పీడ్ కొట్టలేదు, ఎందుకంటే మన బండి కాదు కదా ఇది. సో ఎక్కువ స్పీడ్ కొట్టే అది లేదు, కానీ థ్రాటిల్ రెస్పాన్స్ అయితే క్రేజీ ఉంది. చాలా లో రైడింగ్ కూడా ఉంది. ఇంకా మన నార్మల్ స్టాక్ జీటీ కన్నా ఇంకా హ్యాండిల్ బార్ కిందకేషన్ కాబట్టి ఆయన సీట్ కూడా సీట్ హైట్ ఎక్కువ ఉంది కాబట్టి, కస్టమబుల్ సీట్ కాబట్టి లీనింగ్ యాంగిల్ ఎక్కువ ఉంది. సో అగ్రెసివ్ పొజిషన్ చాలా అగ్రెసివ్గా ఉంది బండి. స్టీరింగ్ ఎందుకు వేసిండంటే బెటర్ ఏరోడైనమిక్స్ కానీ వేసిండు, కానీ కొంచెం వాబుల్ ఇష్యూ ఉంది బండిలో, అయితే వాబుల్ ఇష్యూ ఉంది చాలా దీనివల్ల. అండ్ వెయిట్ రిడక్షన్ వచ్చేసి చాలా తక్కువ ఉంది, 16 kgs ఆల్మోస్ట్ వెయిట్ రిడక్షన్. ఎందుకంటే ఈ 2-in-1 2-in-1 ఫుల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ కాబట్టి ఒకటే, అంటే 2-in-1 ఇన్ ద సెన్స్ యాక్చువల్ జీటీకి రెండు సైడ్ల పైపులు వస్తాయి అన్నమాట, రెండు సైడ్ల సైలెన్సర్స్ వస్తాయి ఎగ్జాస్ట్. మనోడు ఏం చేసిండు, రెండు పైపు ఒకటే జాగాలో పెట్టి ఒకటే ఎగ్జాస్ట్ బయటికి తీసిండు. దట్ ఈస్ కాల్డ్ 2-in-1 ఎగ్జాస్ట్. థ్రాటిల్ రెస్పాన్స్ అయితే క్రేజీ ఉంది. సో నేనైతే ఇప్పుడు పెట్రోల్ అయితే ఫిల్ చేసినాను, కానీ నాకు తెలిసి పెట్రోల్ మీటర్ పని చేస్తలేదేమో. బ్రేకింగ్ కొంచెం తేడా ఉంది బండిది, జాగ్రత్త నడపాలి. ఫేరింగ్ ఇన్ మై ఒపీనియన్ అయితే నాట్ వర్త్ ఇట్, అసలు 22Kకి నాట్ వర్త్ ఇట్. అండ్ ఇంకోటి హెడ్ లైట్ కూడా ఇది తిరుగుతలేదు అనమాట. సో హెడ్ లైట్ వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో, హెడ్ లైట్ ఇట్ ఈస్ ఫిక్స్డ్, హెడ్ లైట్ ఈస్ ఫిక్స్డ్ ఇన్ ద ఫేరింగ్. సో యా, మీకు కనబడుతుందో లేదో అది. బండి వచ్చేసి మా ఫ్రెండ్ది అనమాట, కృష్ణ అని చెప్పి. ఒకసారి తన ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్అవుట్ దిస్ బైక్ వీడియోస్ ఇన్ హిస్ ఇన్స్టాగ్రామ్, చాలా బాగుంటాయి. అండ్ యా, సో ఇది వర్తా కాదా అంటే ఐ గెస్ ఇట్స్ నాట్ వర్త్. అంటే కొంతవరకు లైక్ ఎగ్జాస్ట్ కానీ ఈ సీట్ కానీ వర్త్. ఈ ఫేరింగ్ ఒకటి, ఆ ట్యూనింగ్ కానీ ఇది ఎగ్జాస్ట్ కూడా కొంచెం నాకు ఎందుకో డిస్టర్బెన్స్ ఉంది. మీకు అది ఎంత పడుతుందో ఎగ్జాస్ట్. సో ఇది వచ్చేసి 1 lakh వర్త్ మార్చ్ అంతా. ఇందులో మొత్తంలో నాకు నాట్ వర్త్ అనిపించింది ఫేరింగ్. అయితే ఫేరింగ్కి చాలా వాబుల్ అవుతుంది. ఐ కెన్ ఫీల్ ఇట్ వైల్ రైడింగ్ ఇట్. వాబుల్ అయితే ఉంది ఫేరింగ్ తోటి. సో మిగతాది మిగతా దానికైతే ఇట్స్ గుడ్. ద సీట్ ఒకటి, ఇంకోటి ఎగ్జాస్ట్. కానీ ఎగ్జాస్ట్ నాకు 2-in-1 కన్నా 2x2 బాగుంటుంది. 2x2 అంటే సేమ్ రెండు సైడ్ల ఎగ్జాస్ట్ ఉండడము. అంటే లుక్ వైజ్ అయితే నాకు నచ్చలేదు, ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి. నాకైతే 2x2 నచ్చుతుంది, 2x1 అయితే నచ్చదు. అండ్ లిక్విమోలీ అది చాలా స్మూత్ ఉంది. ఇంజన్ గ్రంట్, ఈ ఎగ్జాస్ట్ గ్రంట్ ఇంకా ఇంజన్ గ్రంట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంజన్ హీట్ కూడా నిజంగా లేదు. లిక్విమోలీ ఇస్ ఐ గెస్ నేను కూడా నెక్స్ట్ లిక్విమోలీ వేసుకుంటా. ఐ ట్రై దిస్ ఇంజన్ ఆయిల్. నేను మోటల్ వాడుతున్నా కాబట్టి కొంచెం హీట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. మరీ రాయల్ ఎన్ఫీల్డ్ దాని లెక్క లేదు హీట్ ఇష్యూస్ విత్ మోటల్. దీంట్లో అయితే అసలుకే లేదు. ఎందుకంటే నేను నిన్న నైట్ తీసుకున్న బండి, కొంచెం ట్రావెల్ చేసిన అటు ఇటు. కానీ కంపేర్ టు రాయల్ ఎన్ఫీల్డ్ లిక్విడ్ గన్ ఇంజన్ ఆయిల్, ఇది హీట్ అయితే అంత లేదు నిజంగానే. సో లిక్విమోలీ ఐ విల్ ట్రై దిస్ వన్స్ నెక్స్ట్ టైం ఇన్ మై బైక్. ట్రై చేసి నా బండిలో కూడా ట్రై చేసి ఒకసారి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ యూ. ఐ విల్ రివ్యూ దట్ ఇంజన్ ఆయిల్ ఒకసారి. ఇప్పుడు ప్రస్తుతానికైతే నా దానికి మోటల్ ఇంజన్ ఆయిల్ నడిపిస్తున్నాను నేను. ఈ లుక్ వైజ్ అయితే క్రేజీ ఉంది విత్ ఫేరింగ్. రెట్రో లుక్ అయితే చార్మింగ్ ఉంది, రెట్రో లుక్ ఉంది దీనిది. 10 days అయిందంట అది ఇయ్యక బండి. కొంచెం దుమ్ము ఉంది బండి కూడా. వాషింగ్ ఇచ్చేస్తాను నేను. సో దట్స్ వాట్ దిస్ బైక్ ఈస్.
కానీ టూ మచ్ స్పీడ్ ఉంటుంది బైక్. జీటీ స్టాక్ జీటీ కన్నా చాలా పవర్ఫుల్ ఉంది దీని పవర్. చాలా స్పీడ్ కూడా వెళ్తుంది అన్నమాట ఇది. ఇట్ టచెస్ 160 170 విత్ ఇన్ నో టైమ్ యాక్చువల్లీ. కానీ ఐ డోంట్ వాంట్ టు ఓపెనర్ అప్ బికాజ్ మన బండి కాదు కాబట్టి ఇది మనకు నమ్మకంతో ఇచ్చినప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి జస్ట్ స్పెక్స్ చెప్పిన అంతే. స్పెక్స్ అండ్ రైడింగ్ క్వాలిటీ అంతే. సో బండి అయితే చాలా బాగుంది. జస్ట్ ఐ డిడెంట్ లైక్ ఇన్ దిస్ థింగ్ వాజ్ ద ఫేరింగ్ కొంచెం వాబుల్ ఇష్యూస్ అదే ఇస్తుంది నాకు తెలిసి. అండ్ అండ్ హ్యాండిల్ కిందికి ఉంటే ఇంకా రెట్రో లుక్ ఉంది యాక్చువల్గా. ఈవెన్ ఐ మై థింక్ నా బండికి కొంచెం కిందికి వేయనీకి, బట్ లాంగ్ రైడ్స్కి అంత సూటబుల్ కాదు. ఇప్పుడున్న లెవెల్కే అస్సలు సూట్ కాదు ఇది. ఇప్పుడున్న నార్మల్ లెవెల్కే ఫోరామ్ వస్తాయి, ఈ లెవెల్కి ఇంకా నొస్తాయి, ఇంకా ఘోరంగా వస్తున్నాయి. మనోడు గ్రిప్స్ వేసినా కూడా నొస్తున్నాయి ఇవి పామ్ ఇదంతా. హ్యాండిల్ కిందికి ఉంది కాబట్టి దీని టర్నింగ్ రేడియస్ ఇంకా ఎక్కువ ఉంటుంది నార్మల్ స్టాక్ దానికన్నా. ఐ ఫర్గాట్ టు గివ్ యూ దట్ ఇన్ఫర్మేషన్. ఇది ఇంకా కిందికి ఉంది కాబట్టి దీని టర్నింగ్ రేడియస్ ఇంకా ఎక్కువ ఉంటుంది నార్మల్ స్టాక్ దానికన్నా. సో ఐ ఫర్గాట్ టు సే దట్. దాట్స్ వాట్. సో దీని మైలేజ్ వచ్చేసి అయితే 13 ఇస్తుందంట. 13 ఇన్ ది హైవే, 11 or 12 ఇన్ ది సిటీ అంట. మరి మనకు పర్ఫార్మెన్స్ కావాలంటే మైలేజ్ గురించి మర్చిపోవాలి అప్పుడప్పుడు. సో దట్స్ వాట్ అబౌట్ దిస్ బైక్ గైస్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఇట్లాంటి వీడియోస్ ఇంకా రావాలంటే ప్లీజ్ డూ ఇట్. ఇంకా ఇట్లాంటి కొత్త బైక్స్, కొత్త వీడియోస్ తీసుకొని వస్తాను నేను. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. అండ్ ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉంటే ప్లీజ్ కమెంట్ డౌన్ చేస్తే ఐ కెన్ రియలీ ఇట్ గెట్స్ రియల్లీ హెల్ప్ఫుల్ టు మేక్ మై వీడియోస్. ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలనేది కమెంట్ చేస్తే మీరు కూడా ఐ విల్ గెట్ టు నో హౌస్ ద రెస్పాన్స్ ఫ్రమ్ మై సైడ్. వన్ మోర్ థింగ్, నా మైక్లో కొంచెం విండీ నాయిస్ వస్తుంది బాగా. ఎందుకంటే ఐ జస్ట్ రియలైజ్ దట్ నా చిన్ ప్యాడ్ వెళ్ళిపోయింది హెల్మెట్లోకి వెళ్ళి. ఆ చిన్ ప్యాడ్ ఉంటుంది అన్నమాట ఇక్కడ హెల్మెట్లో, ఫుల్ ఫేస్ హెల్మెట్లో ఆ చిన్ ప్యాడ్ లేదు, అది పోయింది. సో అందుకే విండీ నాయిస్ ఎక్కువ వస్తుంది. సో ప్లీజ్ బేర్ విత్ దట్ ఫర్ సమ్ వీడియోస్. ఎందుకంటే స్టాక్ లేదంట యాక్సార్లో కానీ వేగాలో కానీ, అన్నిటి అడిగిన స్టాక్ లేదంట. 1.5 month వరకు అంట స్టాక్ కోసము. సో జస్ట్ బేర్ విత్ దిస్ ఫ్యూ వీడియోస్. నెక్స్ట్ వీడియో నుంచి ఆడియో ఇంకా క్లియర్గా ఉంటుంది. So just bear with this few videos. Thank you. Let's see you in next video. Please like, share and subscribe. Bye. Dun, 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 dun.